ఏపీలో జగన్ హయాంలో జరిగిన ప్రధానమైన అవకతవకలు, అక్రమాల్లో ఇసుక గనుల కుంభకోణం కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగన్ రెడ్డి నియమించుకున్న గనుల శాఖ మాజీ ఎండీ కనుసన్నల్లోనే శాఖలోని అన్ని కుంభకోణాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమార్కుల భరతం పడుతూ ఉండగా ఇసుక తవ్వకాలకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి మాత్రం దొరకకుండా పారిపోయారు. ఇందుకోసం ఏసీబీ అధికారులు వెతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఈ వెంకటరెడ్డిని ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలడంతో గత 2 నెలల క్రితమే వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి కనీసం పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఇన్ని రోజులు కనిపించకుండా పోవడం అనేది నేరమని ప్రభుత్వం చెబుతోంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగించిన వెంకటరెడ్డి అరెస్టు భయంతో ఎవ్వరికీ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఏసీబీ ఏపీ సీఎస్ అనుమతి తీసుకొని వెంకటరెడ్డి దంతాలపై విచారణ చేస్తోంది. గత వైసీపీ హయాంలో గనులు, ఖనిజం, ఇసుక దోపిడీ వైసీపీ పెద్దలకు వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇక అందులో భాగంగానే హైదరాబాద్లోని వెంకటరెడ్డి ఇంటికి ఏసీబీ అధికారులు నోటీసులు కూడా అంటించారు. అయినా వెంకటరెడ్డి ఏపీ ప్రభుత్వానికి గానీ ఏసీబీకి గానీ ఎలాంటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి లేదా వీడియో రిలీజ్ చేసి తనపై ఆరోపణలను ఖండించనూ లేదు. తిరుపతి, హైదరాబాద్, చెన్నైలోని వెంకటరెడ్డికి ఉన్న ఇళ్లలో ఎక్కడ గాలించినా ఆయన ఆచూకీ చిక్కటం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈయన కనుసన్నల్లోనే జేపీ పవర్ అనే సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇసుక టెండర్లను దక్కించుకుంది. ఈ సంస్థ సుమారు 800 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయినా జేపీ సంస్థ గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేదు అంటూ ఆ సంస్థకు వెంకటరెడ్డి ఎన్ఓసీ ఇచ్చేశారు. ఇలా ఆ సంస్థకు 800 కోట్లకు పైగా లబ్ధి చేకూరడానికి గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే వెంకటరెడ్డి ఇదే నెల 31వ తేదీ రిటైర్ కావాల్సి ఉంది. అప్పటిదాకా పరారీలోనే ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.